నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా, అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 5 మంగళవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనం ద్వారా ప్రభు మరొకసారి మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనం. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. ఈరోజు దేవుడు మీకు ఈ మాట ఇస్తూ ఉన్నాడు. నువ్వు కొన్ని పనులు అనుకుని ముందుకెళ్ళాలా వద్దా అని అనుకుంటున్నావు కదా, దేవుని సహాయం నీకుంది. మీరు ఏ పని అనుకుని వెళ్తున్నారో, ఏది ఆలోచన చేసి అడగాల మానేలా, మనం వారితో సహవాసం చేయొచ్చా చేయకూడదా, సంబంధం అందుకోకూడదా, లేకపోతే ఈ పని చేయాలా, ఇవ్వాలా, పుచ్చుకోవాలా, కొన్ని రకాల ఆలోచనలు మీరు చేసుకుంటూ మీరు ఒక మధ్యలో నోటర్ అయిపోయి ఉన్నారు కదా. దేవుడు మీకు తోడున్నాడు. మీరు ముందుకెళ్ళండి, జయమే అవుతుంది. నేను ఈ పని చేస్తే నష్టపోతానేమో, అది నష్టపోతాను. లేదు. ఎంత గొప్ప మాట అంటే, యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. మీరు కొన్ని ప్రదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు, కొంతమందిని కలవాలనుకుంటున్నారు కదా, దేవుడు మీకు జయం ఇస్తాడు. మీరేమీ భయపడకండి. దేవుడు నిన్ను ఓటమి పాలు చేయడు. దేవుడు నిన్ను సిగ్గుపరచడు. పని ప్రారంభించు, అడుగులు ముందుకై. ఆత్మ దీవెన మీకు తోడై ఉండును గాక. ఆమేన్. వాక్య భాగంలోకి వెళ్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము
4, 5, 6, 7 వచనాలు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. 5వ వచనం అందరం చదువుదాం. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. నాతో చెప్పండి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. ఈరోజు దేవుడు మనకి ఈ మంచి వర్తమానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. ప్రభువు సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయండి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పాలి. మీరు వాక్యం మీదే మనసు పెట్టండి. ఏదేమైపోయినా మనం వదిలేద్దాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు బలమైన మాట మనకి ఇస్తున్నాడు. పరిశుద్ధ పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఏమంటున్నాడంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మీరు సహనముగా ఉండండి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. సహనము అంటే సోమరితనంగా ఉండటం కాదు. సహనముగా ఉండటం అంటే నిర్లక్ష్యముగా ఉండటం కాదు. సహనముగా ఉండటం అంటే నెమ్మదిగా ఉండటం కాదు. ప్రభువు జరిగించు కార్యమును వేచి చూడటమే దైవ కార్యము, దైవ సహనము. ఆమేన్. ఆయన నీకు మాట ఇచ్చాడు, అది జరిగిస్తాడు. ఆయన నీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు. నీకు ఇచ్చిన వాగ్దానము 100% నెరవేరుస్తాడు. కొంచెము సహనముగా ఉండాలి. ఈ సహనము గురించి పౌలు అంటున్నాడు, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయండి. మనం అనుకుంటాం కొన్ని సమయాల్లో మనం ఏది అడుగుతామో అది జరగదో, జరగకుండా ఇంకా బరస్ట్ అయిపోతామో, అది ఎవరికి తెలియకూడదని అనుకుంటాం. మనం ఏమనుకుంటాం? మనం ఎవరికి తెలియకూడదు అనుకుంటాం. పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, తెలియబడనివ్వండి. అప్పులు అయిపోయామంటే ఎవరికి తెలియకూడదు అనుకుంటాం. అప్పు అయిపోయింది, నేను ఏదో రకంగా ఎవరికి తెలియకుండా అప్పుల్లోంచి బయటపడాలి. ఈ సమస్య, ఈ రోగము ఎవరికి తెలియకూడదని దాచుకుంటున్నాం. అయినా అందరికీ తెలిసిపోతుందని ఏడుస్తుంటాం. కొన్ని సమయాల్లో బంగారం తాకట్టెట్టుకుంటే ఎవరికి తెలియకూడదు అనుకుంటాం, కానీ అది అందరికీ తెలుస్తుంది. పిల్లలు లేరు, అది లేదు, ఇది లేదని ఎవరికి తెలియకుండా దేవా తొందరగా కార్యించే, ఇది ఎవరికి తెలియకూడదు. తెలియబడాలట. ఏంటి? మీ సహనము. అందరూ అడుగుతారు, ఇంకా నీకు పిల్లలు పుట్టలేదమ్మా, ఇంకా మీ అప్పులు తీరలేదా, మీ ఆయన మారలేదా, వాళ్ళు రక్షించబడలేదా, వీళ్ళు రక్షించబడలేదా, ఇంత ప్రార్థన చేస్తున్నావు, ఇన్ని సమయాలు ప్రార్థనకు వెళ్తున్నావు, ఇంకేం జరగలేదా అంటే, నేను తట్టుకోలేకపోతున్నాను బాబు, ఇంకెవ్వరికి తెలియకూడదు బాబు అని ప్రార్థిస్తున్నావు కదా. దేవుని ఆత్మ చెప్తుంది, తెలియబడనివ్వండి. ఏమంటున్నాడు? మీ సహనమును అంటే మీరు దేవుని కార్యము కొరకు వేచి చూసేటువంటి దానిని తెలియబడనివ్వాలి. సకల జనులకు తెలియబడనివ్వండి. ఎందుకంటే ప్రభువు సమీపముగా ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనది ఏ దరిద్రం ఉందో ఆ దరిద్రం అందరికీ తెలాలి. ఎందుకంటే వారే నీ గురించి మరలా సాక్ష్యముగా నిలబెట్టబోతున్నాడు దేవుడు. వారు అయ్యో మా కళ్ళ ముందే ఇంత పాడైపోయారు, మా కళ్ళ ముందే ఇంత నాశనం అయిపోయారు, నేను చూస్తుండగా నీ కుటుంబం పాడైపోయింది, నేను చూస్తుండగా ఈ కుటుంబము ఆకాశం అంత ఎత్తైన స్థితిలో దేవుడు వీరిని పెట్టాడని మరలా వారే నీ గురించి సాక్ష్యం ఇస్తారు. పౌలు అంటున్నాడు, తెలియబడనివ్వండి.
ఏంటి? అందరికీ తెలిసిపోనివ్వండి, పర్వాలేదు. అయితే మీరు ఎలా ఉండాలంటే, ఎవరు మిమ్మల్ని హేళన చేసినా మీరు ఆనందముగా ఉండండి. మరలా చెప్పుదును, ప్రభునందు ఆనందించుడి, ఎందుకంటే ఆయన సమీపముగా ఉన్నాడు. నువ్వు ఏడ్చిన ఏడుపు చూస్తున్నాడు, నీ బాధలన్నీ చూశాడు, నీ దుఃఖము సమయం అయిపోయింది. నిన్ను పైకి లేవనెత్తడానికి ఆయన సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నా యేసు సమీపముగా ఉన్నాడని చెప్పండి. రెండు చేతులు పైకెత్తి, నా ప్రభువు నాకు సమీపముగా ఉన్నాడు, నేను ఆనందించెదను, నేను ప్రార్థించెదను, నేను స్తుతించెదను. గట్టిగా చప్పట్లు ప్రభుని స్తుతించాలి. ఒక్కోసారి మన సహనం బరస్ట్ అయిపోతుంది. నా బిడ్డ కోసం ఏం చెప్పుకుంటున్నారు, నా భార్య కోసం ఏం చెప్పుకుంటున్నారు, నా భర్త కోసం ఏం చెప్పుకుంటున్నారు, ఏంటో నేను తలెత్తుకోలేకపోతున్నాను బాబు అని ఏడుస్తున్నావు కదా, తెలిసిపోవటమే మంచిది. బంగారం మెడలో తాడు తాకట్టెట్టుకున్నావు అనుకోండి, ఎవరిదైనా పెళ్ళి వచ్చిందనుకో, మళ్ళీ ఎవరిన పెళ్ళికి వెళ్ళావు అనుకో, ఇది మనం ఎవరికి తెలియకూడదని ఏం చేస్తామంటే, 1 గ్రామ్ గోల్డ్ వచ్చింది కదండి, ఏ గ్రామ్ గోల్డ్, అది నిజంగా 1 ఉంటుందో లేదో తెలియదు కానీ మెరుస్తుంది. ఇప్పుడు అందరూ చాలామంది ఇంటింటికి పట్టుకొచ్చి అమ్ముతున్నారు. అందరూ ఏం చేస్తారంటే, ఏది తాకట్టెట్టుకున్నామో, ఏది అమ్మేసుకున్నామో అలాంటి తాడే, అలాంటి నగలే కొనుక్కుంటాం. కొనుక్కుని మెడలు వేసుకుంటే నీ మేడ అంతా తుప్పట్టేస్తుంది. మనం దాన్ని ఎవరికి తెలియకూడదని, అదే ఇది కొయిటా బంగారం, ఇది దుబాయ్ బంగారం అని చెప్తాం. మనసంతా గాయమైపోతుంటుంది. బంగారం లేదు ఉన్నట్టుగా మనము నటిస్తాం, కానీ అవతల ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోద్ది దాని మెరుపు, దాని సంగతి అంతా. ఎంత తెలియకూడదు అనుకుంటామో అది బజార్లో తెలుస్తుంది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పరే. ఎందుకు వచ్చిన బ్రతుకు, ఈ మాయదారు బ్రతుకుని ఏడుస్తావేమో. ఏ నగ పెట్టుకోవాలో తెలియనంత ఆశీర్వాదముగా దేవుడు నిన్ను నిలబెడతాడు. ప్రభువు సమీపముగా ఉన్నాడు. మీరు భయపడిన అవసరం లేదు. మీ సహనమును సకల జనులకు, అందరు గట్టిగా చెప్పాలి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ఎవరికి తెలియకూడదు. భర్త కొట్టినట్టు అనుకుంటాం, ఇది అమ్ముకున్నట్టు ఎవరికి తెలియకూడదు, నాకు రోగం అన్నట్టు ఎవరికి తెలియకూడదు. కానీ నీ సాక్ష్యము కొరకే అందరికీ తెలియాలి. ఏది లేదో, ఏది సమస్య ఉందని తెలుస్తుందో, తెలిస్తే తెల్లి నువ్వేం చేయాలంటే, క్రీస్తు వైపు చూచి మరలా ఆనందించాలి. ఆమేన్. ఆనందించుడి. మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించుడే. ఎలాగొస్తుంది ఆనందం? అన్నీ కోల్పోతే ఆనందం వస్తుందా? సమాధానం లేకపోతే, ఇల్లు అమ్ముకుంటే, అప్పులోలన్నీ పట్టుకెళ్ళిపోతే సంతోషం వస్తుందా? ఈరోజు దేవుని ఆత్మనితో మాట్లాడుతూ ఉంది. అన్నీ వెళ్ళిపోయినా సరే ప్రభువు సమీపముగా ఉన్నాడు. ఏది పోయిందో 7 రెట్లు మీకు రాబోతా ఉంది. 1000 రెట్లు ఇస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన బహు సమీపముగా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. అప్పిచ్చేవాడు సమీపంగా ఉన్నాడు అనుకోవట్లేదు. ఇక్కడ ఎవరు సమీపంగా ఉన్నారు? అందరు చెప్పాలి, అందరు చెప్పాలి, నా యేసు సమీపముగా ఉన్నాడు. అందరు చెప్పండి. కనుక మనం ఏం చేయాలి? శ్రమ వచ్చినప్పుడు సహనముతో ఉండుట, సహించుకునుట. ఎందుకంటే అక్కడ రాశాడు, చాలా మంచి మాట కింద రాశాడు, దేని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయములోను. హలో, మీరు ఎవరైనా దేని గురించి చింతపడద్దు. ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఎవరికి చెప్పాలి? గట్టిగా చెప్పాలి. ఎంత కష్టం ఉన్నా అమ్మగారికి ఫోన్ చేయకూడదు, నాన్నకి ఫోన్ చేయని అవసరం లేదు, పరమ తండ్రికి చెప్పాలంతే.
దేవుని ఎదుట సహనముతో నిలబడండి. ఈ నెల మరిన్ని కార్యాలు మీరు చూస్తారు. ఆమేన్. ఎందుకు చూస్తాం మనము? ఎందుకు ఆనందించాలంటే ఆయన మనకు బహు సమీపముగా ఉన్నాడు. నువ్వేడ్చినేవు కదా, ఏమేమి అడిగి ఏడ్చి చివరికి నువ్వు విడిచిపెట్టి మర్చిపోయామో కానీ ఆయన నువ్వు అడిగినవన్నీ పట్టుకుని నీ ఇంటి ముందు నిలిచి ఉన్నాడు. ఆయన నీ ఇంటి దగ్గరే నిలబడ్డాడు, నీ డోర్ దగ్గర నిలబడ్డాడు. నీవు ఆయన ఎదుట సహనము కలిగి జీవించాలి. హల్లెలూయా. సహనం అంటే ఏంటి? దేవుని కార్యము కొరకు వేచి చూడటమే. కీర్తన గ్రంథము 40వ అధ్యాయము. కీర్తన గ్రంథం చూడండి, సామ్స్ చాప్టర్ 40 verse 1. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం. అందరు తెరవాలి, తొందరగా తెరవాలి. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని. ఆయన నాకు చెవి యొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. నేను దేవుని కొరకు కనిపెడుతున్నాను. కీర్తనగాడు అంటున్నాడు, నేను గుంటలో పడిపోయాను, నేను దొంగ ఊబిలో ఇరుక్కుపోయాను, అయినా మనుషుల వల్ల కాదు నేను బయటపడటం. నేను ఈ ఊబి అంటే ఇన్ని కష్టాలు బాధల్లో ఉన్నాను. నేను బయటపడాలంటే దేవుడే దిగి రావాలి. ఆయన కొరకు నేను కనిపెడుతున్నాను. నేను ఎలా కనిపెడుతున్నానంటే సహనముతో కనిపెట్టుచున్నాను. ఎంతమంది సహనముతో దేవుని కార్యం కొరకు ఎదురు చూస్తున్నారు? చేయి పైకెత్తండి. దేవుడు మీరు కనిపెడుతున్న కార్యమును ఈ రోజు నుండి బలముగా మీకు కనపరచునుగాక. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ కొరకు సహనముతో నే కనిపెట్టెదా, నిరతమేసు ప్రభువా, నిరతమేసు ప్రభువా, నిన్ను మరువలేను ప్రభువా, నిరతమేసు ప్రభువా, నిన్ను మరువలేను ప్రభువా, నీ కొరకు సహనముతో నే కనిపెట్టెదా, నిరతమేసు ప్రభువా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుని వాగ్దానం ఉంటుంది, కానీ శ్రమ కష్టం మన మీదకి వచ్చినప్పుడు తట్టుకోలేనంత బాధ వస్తుంది, మనం తట్టుకోలేం. ఇవన్నీ నేను అనుభవించి ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడుతూ ఉన్నాను. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ వాక్యము చెప్తున్నాను కదా, దీనిని నేను ఆల్రెడీ అనుభవించాను కనుక చెప్పగలుగుతున్నాను ఈరోజు. నీ జీవితంలో దేవుడు సమీపముగా ఉండి కార్యములు చేయబోతా ఉన్నాడు. ఆయన నిన్ను సిగ్గుపడనివ్వడు. ఏడుస్తున్నావు, ఆధారం లేదు, ఎవరికి చెప్పాలి, ఎవరు ఆదరిస్తారని ఏడుస్తున్నావా? ఒక్కడున్నాడు, ఆయన నీకు సమీపముగా ఉన్నాడు. ఆమేనని చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పాలి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ఎంత పెద్ద కష్టం వచ్చినా మీరు ఎలుగెత్తి సంతోషమైన పాటలు పాడాలి. ఇప్పుడు ఇంత వాక్యం విన్నారు కదా, మీకు కష్టం వస్తే మీరు ఏం చేస్తారు? ఇప్పుడు చక్కగా నవ్వగలరా? ఎదురుగుండా అప్పుడు బుద్ధి లేదా? అన్నమే తింటున్నావా అన్నాడు అనుకోండి, అప్పుడు మీరేం చేయాలి? ఆయన చూసుకుంటాడు అనాలి. ఆయన ఉన్నాడు, నీకు ఎంత ఇవ్వాలో అంతకంటే ఎక్కువ ఇస్తా, కొంచెం టైం. మళ్ళీ అడుగుతాడు కదా, ఎప్పుడు ఇస్తావు? ఏమో, ఆయన సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా. ఎంత పెద్ద రోగం వచ్చినా మళ్ళీ నిలబడతావు. అందరూ వచ్చి చూసి వెళ్ళిపోతున్నా సరే, నీలో నీకు విశ్వాసము కోల్పోతున్నావేమో, మరలా నిన్ను బాగు చేసి నిలబెట్టబోతా ఉన్నాడు. నిన్ను సాక్షిగా నిలబెట్టబోతా ఉన్నాడు. ఎందుకంటే
ఆయన సమీపముగా ఉన్నాడు. మనం ఎవరికి తెలియకూడదు అనుకుంటాం. అలా చెప్పరే, మీ సహనము సకల జనులకు తెలియబడనివ్వండి. మీ కష్టమేంటో ఎవరికి తెలియకూడదని అనుకుంటాం, కాదు, తెలవాలి. ఎందుకంటే ఒకరోజు వారందరూ నీ గురించి సాక్ష్యం ఇవ్వబోతా ఉన్నారు. నీ సాక్ష్యము కొరకు ఆయన మహిమార్థమై సహనము అంత తెలాలి. ఎన్నాళ్ళు సహనంగా ఉంటావమ్మా? ఎంతకాలం ఉంటావు? పాప నీకు బిడ్డ ఎలాగైంది, కుమారుడు ఎలాగయ్యాడు, నీ ఇల్లు ఎలాగైంది, నీ వ్యాపారం ఎలాగైందంటే మీరు చెప్పాలి, ఆయన ఉన్నాడు, నేను సిగ్గుపడను. అన్నీ పోయాక ఇంకా ఏంటని అడుగుతారు వాళ్ళు. నువ్వు చెప్పాలి, ఆయన యందు నేనున్నాను, నా యందు ఆయన ఉన్నాడు, త్వరలో నేను ఫలించబోతా ఉన్నాను. నా ప్రియ సహోదరులరా, ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు నిర్లక్ష్యంగా ఉండటం, సోమరితనంగా ఉండటం, నెమ్మదిగా ఉండటం కాదు, దేవుని కార్యము కొరకు 1000 కళ్ళతో వేచి చూడటమే దైవ కార్యము. మీరు అనుకున్నవన్నీ 100% జరుగుతుంది. ఎందుకంటే మనము ప్రభువునందు నిలిచి ఉన్నాము. అక్కడ ఏమంటాడంటే 4వ వచనంలో, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించు. ఏదైనా కష్టం వస్తే మంచానికి అడ్డంగా పడిపోతాను. ఏదైనా భయము, బాధ వచ్చింది అనుకోండి, చాలామంది లేచి ఇంకా టీ కూడా తాగట్లేదు, దుప్పటి కప్పి అలాగే అంటారు. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించడి. ఎంత పెద్ద శ్రమలో అయినా నీ ముఖంలో నవ్వు ఉండాలి. అందరూ అంటారు, ఇన్ని శ్రమలలో కూడా ఎలా నవ్వుతున్నావు, ఎలా బ్రతుకుతున్నావు అంటే చెప్పాలి, నేను మామూలు మనిషిని కాను, నేను క్రీస్తునందున్న మనిషిని. ఆమేన్. మన గురించి ఎవరు ఎంత డప్పు వేసినా పర్లేదు. మీరు చెప్పండి, ఇన్స్టాల్మెంట్లో మైక్ కూడా కొనిస్తాను, మైక్ తీసుకుని డప్పు వేయని చెప్పండి. ఎందుకంటే నీ కోసం డప్పు కొట్టిన వాళ్ళే అదే డప్పు నీ గురించి సాక్ష్యం అనే డప్పు కొడతారు వాళ్ళని. మీరు భయపడిన అవసరం లేదు. మనం చేయవలసిన పని ఏంటంటే, ఒక మాట కనబడుతుంది అక్కడ 8వ వచనంలో, మెట్టుకు సహోదరులరా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో. మీరు నేను చేయవలసిన పని ఏంటంటే ఇవే చేయాలన్నమాట. సహనంలో ఉండి వేచి ఉన్నప్పుడు ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ధ్యానముంచుకొనుడి. ఆమేన్. అందరూ కూడా లేచి నిలబడదాం. ప్రభువా, నేను దేని గురించి చింతపడనయ్యా, నువ్వు ఉన్నావు కదా, నువ్వు లేకపోతే ఏడవాలి, కానీ నువ్వు ఉండగా నేను ఎందుకు ఏడుస్తా? ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, పరిశుద్ధ పౌలు అంటున్నాడు, మీ సహనము సకల జనులకు తెలియబడనివ్వండి. మెట్టికి సహోదరులరా, ఏవి సత్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద మనస్సు ఉంచండి, ధ్యానం ఉంచండి. సత్యం వైపు చూస్తున్నావా? ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పైకెత్తి. ఈరోజు పరిశుద్ధ మాట ఏంటంటే, ప్రభువు సమీపముగా ఉన్నాడు. ఏడవకు. పెళ్ళి ఎలా చేయాలని ఏడుస్తున్నావా? అప్పులు ఎలా తీరుతాని ఏడుస్తున్నావా? నా చదువు ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నేను ఏది తలపెట్టినా అది 0 అయిపోతుంది, అంతా కూడా నాకు రివర్స్ జరుగుతుందని ఏడుస్తున్నావా? నో, ఆయన సమీపముగా ఉన్నాడు. నా పాపాలు క్షమించేసాయి అని అడగండి చేతులెత్తి. నీ ఎదుట నేను ఏదైనా పాపం చేసానేమో, నా పాపాన్ని క్షమించు, నన్ను పరిశుద్ధపరచు బాబు. నీవు తప్ప ఆధారం ఏది లేదయ్యా, నీవు తప్ప నాకు దారి లేదు బాబు. నాకు వాక్యము ఉండి కూడా మర్చిపోయి భయపడ్డానయ్యా, నా తప్పు క్షమించాయా అని అందరూ నమస్కరించి తలలు పైకెత్తి, ఇది ఎలా జరుగుతుంది, అది ఎలా జరుగుతుంది, ఇంక దారి ఏముంది, ఎటు చూసినా అన్ని దారులు మూసుకెళ్ళిపోయినాయి కదా,
ఎలాగని ఏడుస్తున్నావా? దావీదు భక్తుడు అంటున్నాడు, నేను గుంటలో ఉండి ఏడుస్తున్నాను, ప్రభు సమీపంగా ఉన్నాడు. ఎన్నిసార్లు అడగనయ్యా, అడిగి 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 నా నోరు అరిగిపోయింది, నీ కార్యము జరగలేదన్నావు కదా. సమీపముగా ఉన్నాడు, ఆలోచించాడు, ఏం చేయాలో, ఏ శిఖరం మీద నిలబెట్టాలో, ఏ బండ మీద నీ పాదమును నిలబెట్టాలో ప్రణాళికతో సమీపంగా ఉన్నాడు. అందరం ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. మీకేం కావాలో అడుగుతూ చేయండి. ఈరోజే నీకు నిదర్శనం, ఈరోజే నిదర్శనం. మేఘమును స్వాధీనంలో పెట్టుకున్నాడు, అదే నిదర్శనం. ఆయన సమీపంగా ఉన్నాడు. నువ్వు ఇక్కడ నుంచి ప్రయాణం చేస్తూ ఉండగానే ఆయన సమీపంగా ఉన్నటువంటి కార్యాన్ని చూస్తావు. గుమ్మములు అడిగి పెట్టినప్పుడే చూస్తావు. నీ ఇంటికి వెళ్ళి కూడా దైవ కార్యం గురించి ఆలోచిస్తావు. అందరూ కూడా ప్రార్థన చేయండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.